మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థము, అది మీ జాతక చక్రరీత్యా మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి తెలిసో తెలియకో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు అందరూ. అలా చేయడం వల్ల అనుభవిస్తున్న కర్మని ఏ కర్మను తొలగిస్తుంది, అదేవిధంగా వాస్తుపరంగా ఉండేటువంటి దోషాలు ఏ రకంగా పోతాయి అనేటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఏమిటి అని చూసుకున్నట్లయితే అరుణారుణ కౌస్తుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. మనం చదివేస్తుంటాం కామన్గా అరుణారుణ కౌస్తుంభ వస్త్ర భాస్వత్ కటీతటి అనేటువంటిది. ఇది దీని యొక్క అర్థం ఏమిటి? అరుణ అంటే ఉదయించేటువంటి సూర్యుడు వంటి. అరుణము, అరుణ కిరణాలు అంటారు కదా. అరుణ అంటే సూర్యుడు, ఉదయించే సూర్యుడు, సంధ్యాకాలం సూర్యుడు అనమాట. అయితే ఇక్కడ సంధ్యాకాల సూర్యుడిని సంధ్య అంటే త్రికాల సంధ్యలు అంటారు. అంటే ఉదయం పూట, మధ్యాకాలము, సాయంకాలం, త్రిసంధ్యలు అంటారు దాన్ని. అలాగే ఈ అమ్మవారు ఉదయించే సూర్యుడు వంటి ఎర్రటి, అంటే ఆ ఎరుపు ఎలా ఉంటుంది, ఒక డిఫరెంట్ మెరుపులాగా, ఎరుపులాగా, అలా పసుపు వర్ణం కలిగినట్టుగా ఉంటుంది కదా. కాబట్టి కౌస్తుభ వర్ణ వస్త్రముచే అరుణారుణ కౌస్తుంభ అంటే కౌస్తుభ వర్ణముచే ఎరుపు మించిన పసిడి వన్నె చీరచే, అంటే ఎరుపు పసుపు ఆ రకమైనటువంటి చీర చేత భాస్వత్ ప్రకాశించడి కటి తటి ప్రదేశము కలది. అంటే ఏమిటి? అమ్మవారు నడుము భాగం గురించి చెప్తున్నాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లలిత కానీ, విష్ణువు కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, వారి అంటే స్వామివారికి సంబంధించింది, అమ్మవారికి సంబంధించినవి ఏమైనా చెప్పేటప్పుడు అక్కడ ఇదేమిటి, లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి నడువు గురించి మాట్లాడడం ఏమిటి, కళ్ళు గురించి మాట్లాడడం ఏమిటి, చెవుల గురించి మాట్లాడడం ఏమిటి, చెవు కమ్మల గురించి మాట్లాడడం ఏమిటి అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. అవన్నీ కూడా మంత్రములుగా పనిచేస్తూ ఉంటాయి. అంటే విశ్వం మొత్తం అమ్మవారు, విశ్వం మొత్తం ఈశ్వరమయం అంటూ ఉంటాం అన్నప్పుడు, ఇదంతా ఈ విశ్వం మొత్తం ఆ రూపంలో అమ్మవారి యొక్క శక్తి రూపంలో చూడాలి కానీ ఒక మనిషిని ఏదో సినిమాల్లో హీరోయిన్ చూపించిన భావంతో చూడకూడదు. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు తల్లి ఒళ్ళో ఉన్నాడు. తల్లి ఒళ్ళో ఉన్నప్పుడు పిల్లవాడు ఎలా ఫీల్ అవుతాడు తల్లిని అనే భావనతో చూడాలి ఎప్పుడైనా లలితా సహస్రనామాలని. అయితే ఇక్కడ ఆ కటి ప్రదేశము అంత అద్భుతంగా వర్ణిస్తూ చెప్పినటువంటి శ్లోకం ఇది. మరి దీనికి ఏమిటండి అంటే, కర్మ తొలగుతుంది ఇది కనుక చేసుకున్నట్లయితే. అంటే పాస్ట్ లైఫ్ కర్మ అంటారు దాన్ని, 6వ స్థానంలో ఉంటుంది. ఎవరి జన్మజాతక చక్రంలో అయినా 6వ స్థానం పాడైందండి, ఏమిటి జరుగుతుంది అంటే, 6వ స్థానం పడితే నిత్యము కష్టాలే. కొంతమంది చూడండి, పుట్టినప్పటి నుంచి మా తండ్రి గారేమో అసలు ఇంటిని పట్టించుకునేవాడు కాదు, నేనే పని చేసుకుంటూ ఉండేవాడిని, ఆ చదువు కాస్త అలా అయిపోయిందండి, దాని తర్వాత చదువు సరిగా చదవలేదు కాబట్టి లైఫ్ సరిగా కాలేదు, వివాహ సంబంధం సరిగ్గా కుదరలేదు, ఎవరు చేసుకుంటే ఆ వివాహ సంబంధం కూడా సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ వస్తున్నాను, ఉద్యోగం లేదు, సరైన ఫైనాన్షియల్ గ్రోత్ లేదంట. అంటే ఏమిటి? 6వ స్థానం పాడైపోయింది. అటువంటి వారు కనుక ఈ నామాన్ని ఓం తగిలించుకొని ఓం అరుణారుణ కౌస్తుంభ వస్త్ర భాస్వత్ కటీతటి ఏ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరి వాస్తుపరంగా ఏమిటి? మనకి అసలు మనీయే ప్రొడ్యూస్ అవ్వట్లేదండి అంటే ఆగ్నేయ భాగ దోషం ఉందని అర్థం. అక్కడ ఆగ్నేయం కనుక పాడైందండి, ఎలా పాడవుతుంది? ఈశాన్యం పెంచేస్తాం తెలియక ఒక్కోసారి మనం. అలా ఈశాన్యం విపరీతంగా పెరిగిందా, ఆగ్నేయం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇలా అయిపోతుంది, ఇలా క్రాస్ అయిపోతుంది. ఆగ్నేయం తగ్గిపోయిందన్న విషయం తెలియదు చాలామందికి. అలా ఆగ్నేయం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ దోషం ఏర్పడుతుంది. అంటే మనీయే ప్రొడ్యూస్ అవ్వదు. అటువంటి వారు కూడా ఈ నామాన్ని చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు. శ్రీమాత్రే నమః.